హలో జాబ్ సీకర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో నేను డిస్కస్ చేసే పాయింట్ ఏంటి అంటే ఫ్రెషర్స్కి రెజ్యూమ్స్ ఎందుకు షార్ట్ లిస్ట్ అవ్వవు, ఎందుకు ఫ్రీక్వెంట్గా రిజెక్షన్ జరుగుతూ ఉంటుందనే దాని గురించి నేను డిస్కస్ చేస్తున్నాను. దీనికోసం నేను అప్రాక్సిమేట్లీ ఒక 150 రెజ్యూమ్స్ని నేను ఎవాల్యుయేట్ చేసిన తర్వాత దానిలో నేను కొన్ని కామన్ ఛాలెంజెస్ని నేను ఐడెంటిఫై చేశానండి, కామన్ మిస్టేక్స్. దాంట్లో ఫస్ట్ ఏంటి అంటే కాపీ అండ్ పేస్ట్. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గూగుల్లో మనకు దొరికేటువంటి టెంప్లెట్స్ని, అక్కడ ఉన్నటువంటి మ్యాటర్ని, కంటెంట్ని కాపీ చేసి పేస్ట్ చేసి ప్రాపర్ ఆబ్జెక్టివ్ లేకుండా వాటిని యూజ్ చేయడము. అలానే సమ్ అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్, అంటే మనం ఏ జాబ్కి అప్లై చేస్తున్నామో ఆ జాబ్కి సంబంధించినటువంటి స్కిల్ సెట్ లేకపోతే రిక్వైర్మెంట్స్ అవి కాకుండా అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ని ఇంక్లూడ్ చేయడము. అలానే అన్ప్రొఫెషనల్ ఈమెయిల్ ఐడీస్ అండి. అండ్ 75% ఆఫ్ రెజ్యూమేస్ అన్ప్రొఫెషనల్ ఈమెయిల్ ఐడి యూజ్ చేయడం వల్ల రిజెక్ట్ అవుతూ ఉంటాయి. అండ్ అట్లనే టైపోస్ అండ్ ఎర్రర్స్, అంటే చాలామంది ఏంటి అంటే మనకి గూగుల్లో దొరికేటువంటి కంటెంట్ని కాపీ పేస్ట్ చేసేయడం వలన అది గ్రామాటికల్గా అక్కడ ఎర్రర్స్ ఉంటే మన రెజ్యూమ్లో కూడా ఎర్రర్స్ ఉంటాయి. సో మన రెజ్యూమ్లో ఈ గ్రామాటికల్ ఎర్రర్స్, ఈ టైపో ఎర్రర్స్ ఉంటే ఇట్ విల్ లీవ్ అ నెగటివ్ ఇంపాక్ట్. అంటే ఏంటి అంటే వీఆర్ నాట్ కాన్సన్ట్రేటెడ్, వీఆర్ నాట్ షోయింగ్ ఎనీ ఎంథూజియాజం టువర్డ్స్ ది జాబ్ దట్ వీఆర్ అప్లయింగ్ ఫర్. అండ్ అలానే ఫార్మాట్ అండ్ ఫాంట్స్. సో కొంతమంది ఏంటి అంటే రకరకాల ఫార్మాట్స్, రకరకాల ఫాంట్స్, కొన్ని చోట్ల బోల్డ్, కొన్ని చోట్ల ఇటాలిక్, సో ఇట్లా రకరకాల ఫాంట్స్ని యూజ్ చేస్తారు. సో దానివల్ల ఏంటి అంటే రెజ్యూమ్ చూసేటప్పుడు ఎఫెక్టివ్నెస్ అనేది మిస్ అవుతుంది. సో మనం త్రూఅవుట్ ద రెజ్యూమ్ మెయింటైన్ వన్ సింగిల్ ఫార్మాట్, వన్ సింగిల్ ఫాంట్ అండ్ వన్ సింగిల్ ఫాంట్ సైజ్, సో దట్ ఏంటి అంటే రెజ్యూమ్ చూసేటప్పుడు స్కానింగ్కి ఈజీ అవుతుంది. అండ్ అలానే ఇంకొకటి ఏంటి అంటే లైక్ విత్ లిటిల్ ఎక్స్పీరియన్స్, అంటే 1 year ఎక్స్పీరియన్స్, 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏంటి అంటే ది ప్రైమర్లీ ఫోకస్ మోర్ ఆన్ రెస్పాన్సిబిలిటీస్. అంటే వాళ్ళ అచీవ్మెంట్స్ ఏంటి, అంటే టాంజిబుల్ రిజల్ట్స్, అంటే నెంబర్స్ తోటి, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తోటి మాట్లాడకుండా నేను లైక్ ఒక 10 members టీమ్ని మేనేజ్ చేశాను, లేకపోతే 5 members టీమ్ని మేనేజ్ చేశాను, మేము లైక్ ఒక ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చేశాము. సో దానివల్ల అవుట్కమ్ ఏంటి అనేది డిస్కస్ చేయకుండా కేవలం రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మాత్రమే డిస్కస్ చేస్తారు. అలానే ల్యాక్ ఆఫ్ స్కిల్స్ అండ్ ఎక్స్పర్టీస్, ఇది వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాబ్లమ్స్ అండి. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇమేజ్ డిజైనర్ అనుకోండి, ఒక కంపెనీ ఇమేజ్ డిజైనర్ కోసం చూస్తుంది, బట్ మీకేంటి అంటే క్యాన్వా అనేటువంటి ఒక టూల్ ఉంటుంది ఇమేజ్ డిజైనింగ్కి, మీకు దాంట్లో ఎక్స్పర్టీస్ ఉంది, దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ ఆ కంపెనీ వాళ్ళకి ఫోటోషాప్, ఇలిస్ట్రేటర్ లాంటి టూల్స్ కావాలి, అటువంటి క్యాండిడేట్స్ కోసం చూస్తున్నారు. మీరు అప్లై చేశారు, బట్ మీ స్కిల్స్ వాళ్ళ రిక్వైర్మెంట్స్కి మ్యాచ్ అవ్వట్లేదు. సో ఆబ్వియస్గా ఏమవుతుంది అంటే మీ రెజ్యూమ్ రిజెక్ట్ అవుతుంది. సో మిస్ మ్యాచ్ ఆఫ్ స్కిల్స్ అనమాట. అలానే టూ లెందీ రెజ్యూమేస్ అంటే యూజ్ చేస్తారంటే 3 pages, 4 pages, 5 pages అలా కాకుండా మనం ఏ జాబ్కి అప్లై చేస్తున్నామో ఆ జాబ్కి అకార్డింగ్గా మన రెజ్యూమ్ని మనం కస్టమైజ్ చేయాలి. అలానే ల్యాక్ ఆఫ్ కీవర్డ్స్, అంటే ఈ కీవర్డ్స్ అంటే ఏంటి అంటే ఏ పర్టికులర్ స్కిల్స్ కోసమైతే ఎంప్లాయర్స్ చూస్తున్నారో ఆ పర్టికులర్ స్కిల్స్, వాటి యొక్క రిలేటెడ్ కీవర్డ్స్ మన రెజ్యూమ్లో మిస్ అవ్వడం వలన ఆ పర్టికులర్ అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ అనేది మన రెజ్యూమ్ని కన్సిడర్ చేయదు. ఎందుకంటే ఇక్కడ కంపెనీస్ అనేవి అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తాయి. సో అవేంటి అంటే కీవర్డ్స్ ఉన్నాయా లేదా, ప్రాపర్ రైట్ సెట్ ఆఫ్ కీవర్డ్స్ ఉన్నాయా లేదా అనేది అవి చెక్ చేస్తాయి. కాబట్టి సో కీవర్డ్స్ అనేవి కంపల్సరీగా యూజ్ చేయాలి. ఈ కీవర్డ్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే మనకి కంపెనీ ఏదైతే జాబ్ డిస్క్రిప్షన్ మనకి ఇస్తుందో, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో జాబ్ డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో, సో దాన్ని మనం 1-2 సార్లు ప్రాపర్గా స్టడీ చేసిన తర్వాత దాంట్లో మనకి కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, అక్కడ నుంచి మనం కీవర్డ్స్ని తీసుకుంటాం. అలానే అప్లయింగ్ ఫర్ సెవరల్ జాబ్స్ విత్ ద సేమ్ రెజ్యూమే, అంటే నేను ఫ్రెషర్ని కదా, సో ఫ్రెషర్ నేను ఏ జాబ్కి అప్లై చేసినా పర్లేదు అనేటువంటి ఒక మిస్కన్సెప్షన్ ఉంటారు. బట్ దట్స్ నాట్ ట్రూ. మీరు ఏ జాబ్కి అయితే అప్లై చేస్తున్నారో మీ స్కిల్ సెట్ ఏంటో, ఆ పర్టికులర్ కంపెనీకి ఏ స్కిల్ సెట్ కావాలో వాటికి అకార్డింగ్గా మీరు మీ రెజ్యూమ్ని కస్టమైజ్ చేయాలి. సో అప్పుడు మాత్రమే మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే రెజ్యూమ్ కస్టమైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో స్పెండ్ సమ్ టైమ్ ఆన్ యువర్ రెజ్యూమే అండ్ ఈ 10 to 11 ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఛాలెంజెస్ అన్నిటినీ ఓవర్కమ్ చేస్తే
మీరు ఒక మంచి రెజ్యూమ్‌ని మీరు బిల్డ్ చేసుకోగలరు. అండ్ ఆ రెజ్యూమ్‌ని మీరు డిఫరెంట్ ప్లాట్‌ఫామ్స్‌లో మీరు అప్‌లోడ్ చేయొచ్చు. అండ్ ఫైనల్లీ వన్ మోర్ టిప్ ఏంటి అంటే మీరు ఈమెయిల్ సెండ్ చేసేటప్పుడు ఈమెయిల్ ఎటిక్విటీస్ అనేవి ఫాలో అవ్వండి. సో, ఒక ప్రాపర్ సబ్జెక్ట్ లైన్ లేకుండగా, ప్రాపర్ ఈమెయిల్ బాడీ లేకుండగా, లేకపోతే ఆ ఈమెయిల్‌లో మీ అటాచ్‌మెంట్ లేకుండగా పంపిస్తే డెఫినిట్‌గా మీ మీద నెగెటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. సో, మేక్ ష్యూర్ యూ విల్ ఫాలో ఆల్ దీస్ గైడ్‌లైన్స్ అండ్ craft a customized resume. All the best. For more details and resume writing tips, follow my channel.